वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. వాగర్ధావివ అంటే వాక్ ప్లస్ అర్థౌ ప్లస్ ఇవ వాగర్ధావివ శబ్దము అర్థము వలె. సంపృక్తౌ అంటే నిత్య సంబంధము కలవారును జగతః లోకమునకు పితరౌ తల్లిదండ్రులైన వారును అగు పార్వతీ పరమేశ్వరులు వాగర్ధ ప్రతిపత్తయే శబ్దార్థముల జ్ఞానం కొరకు వందే నమస్కరించుచున్నాను. జగత్తుకు పితరులై శబ్దార్థము వలె నిత్య సంబంధము కల పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ జ్ఞానం కొరకై నమస్కరించుచున్నాను అని భావం. అష్టసోమేశ్వర క్షేత్రాలు తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇటీవల నేను సందర్శించిన అష్టసోమేశ్వరాలయాల గురించి టూకీగా వివరణ, అన్ని సోమేశ్వరాలయాల లఘు దర్శనం మీ కొరకై. ద్రాక్షారామమునకు అష్టదిక్కులలో ప్రతిష్ఠింపబడిన శివలింగాలను అష్టసోమేశ్వరాలయాలుగా వ్యవహరిస్తారు. అష్ట అనగా 8, సోముడు అనగా చంద్రుడు, ఈశ్వరుడు అనగా శివుడు. చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన లింగములుగా ఇవి ప్రసిద్ధి. స్థల పురాణమును గమనిస్తే పూర్వము సూర్యభగవానునిచే ద్రాక్షారామంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. దీనివలన ఆ ప్రాంతపు ఉష్ణోగ్రత పెరగసాగింది. ఆ ఉష్ణోగ్రతను అదుపు చేసేందుకు చంద్రభగవానుడు ద్రాక్షారామమునకు అష్టదిక్కులలో శివలింగాలను ప్రతిష్ఠించారు. అవే అష్టసోమేశ్వరాలయాలు. ఈ అష్టసోమేశ్వరాలయాలకు ఒక్కో నదితో మరియు మహర్షులతో కూడా సంబంధం ఉన్నది. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత శివలింగ క్షేత్రాలలో ద్రాక్షారామం, పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు. ఈ ఆత్మలింగం భీమేశ్వర స్వామిగా పిలువబడుతోంది. ఈ ఆలయం పురాతన ఆలయం, అద్భుతమైన కట్టడం, తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ముందుగా భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకొని నా అష్టసోమేశ్వర ఆలయాల సందర్శన ప్రారంభమైంది. ముందుగా ద్రాక్షారామానికి ఉత్తర దిశలో కల సోమేశ్వరాలయం వెల్లా గ్రామంలో ఉన్నది. అక్కడ నుండి ప్రారంభమైంది అష్ట సోమేశ్వరాలయాల సందర్శన. ఇక్కడ స్వామివారి పేరు ఉమావృద్ధ సోమేశ్వరుడు. ఇది ఉత్తర క్షేత్రం, వశిష్ఠ మహర్షి ప్రతిష్టగా ప్రసిద్ధి. వెల్ల గ్రామం ద్రాక్షారామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉమావృద్ధ సోమేశ్వర స్వామి దర్శనం తరువాత వెల్ల గ్రామం నుండి మన ప్రయాణం పెనుమళ్ళ గ్రామం. ఇక్కడ ఉండే స్వామి పేరు పార్వతీ సోమేశ్వరుడు. ఈ క్షేత్రం ఈశాన్యంలో ఉంది. ఇది ఆత్రేయ సాగర సంగమం, జమదగ్ని మహర్షి వారి ప్రతిష్టగా ప్రసిద్ధి. ఈ క్షేత్రం వెల్లా గ్రామం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. పార్వతీ సోమేశ్వర దర్శనం తరువాత మన ప్రయాణం పెనుమళ్ళ నుండి కోలంక గ్రామం. ప్రయాణం 16 కిలోమీటర్లు. ఈ తూర్పు క్షేత్రంలో స్వామివారు ఉమామహేశ్వరుడుగా వెలసి ఉన్నారు. సూర్య ప్రతిష్టగా ప్రసిద్ధి. ఈ క్షేత్రం ఆత్రేయ నదీ తీరంలో ఉంది. అష్టసోమేశ్వరాలయాల సందర్శనలో తూర్పుగోదావరి జిల్లా పచ్చదనం, అందాలను ఆస్వాదించవచ్చు. కోలంక గ్రామం నుండి మన ప్రయాణం ఆగ్నేయ క్షేత్రానికి. ఆగ్నేయంలో దంగేరు అనే గ్రామం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత సోమేశ్వరునిగా వెలసిల్లి ఉన్నారు. దంగేరు గ్రామంలోని క్షేత్రం కశ్యప ప్రతిష్టగా ప్రసిద్ధి. ఇక్కడ నది పేరు కన్వ నది. దంగేరు క్షేత్రం నుండి 9 కిలోమీటర్ల దూరంలో దక్షిణ క్షేత్రం కోటిపల్లి. కోటిపల్లిలో స్వామివారు ఛాయా సోమేశ్వరుడు, అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ క్షేత్రం అత్రి ప్రతిష్ట. ఇక్కడ ప్రవహించే నది గౌతమీ నది.
గుడికి ఎదురుగా పెద్ద శివుని విగ్రహం చెరువులో ఉంటుంది. ఇక కోటిపల్లి నుండి మన ప్రయాణం కోరుమిల్లి గ్రామం. ప్రయాణ దూరం 10 కిలోమీటర్లు. ఇది నైరుతి క్షేత్రం. భరద్వాజ మహర్షి ప్రతిష్టగా ప్రసిద్ధి. రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరుడిగా స్వామి వెలసి ఉన్నారు. ఈ క్షేత్రం గౌతమీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నది. తదుపరి వెళ్ళవలసిన క్షేత్రం పడమర క్షేత్రం. గ్రామం పేరు వెంటూరు. కోరుమిల్లి నుండి 14 కిలోమీటర్ల దూరంలో వెంటూరు గ్రామం ఉన్నది. ఈ క్షేత్రం విశ్వామిత్ర ప్రతిష్టగా ప్రసిద్ధి. ఇక్కడ శివుడు పార్వతీ సమేత సోమేశ్వరుడిగా వెలసి ఉన్నారు. సాగరతుల్య భాగా సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి. కోరుమిల్లి నుండి అష్టసోమేశ్వరాలయాలలో ఆఖరి ఆలయం సోమేశ్వరం. ఈ ఆలయం ద్రాక్షారామానికి వాయువ్యంలో ఉంది. గౌతమ ప్రతిష్టగా ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారు బాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వరుడిగా వెలసి ఉన్నారు. ఈ క్షేత్రం తుల్యభాగా నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఇంతటితో అష్టసోమేశ్వరాలయాల సందర్శన ముగిసింది. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఈ వీడియో కేవలం భక్తులలో జిజ్ఞాస కలిగించేందుకు మాత్రమే. అందుకే కేవలం ఆలయ ప్రాంతం పరిసరాలు చూపించడం జరిగింది. మూల విరాట్ను చూడాలంటే మీరు స్వయంగా వెళ్ళవలసి ఉంటుంది. శీఘ్రమేవ అష్టసోమేశ్వర సందర్శన ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభితకిరీటవిరాజమానం ఫాలేక్షానలవిశోషితపంచబాణం నాగాధిపారచితభాసురకర్ణపూరం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజపుంగవపన్నగానాం దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకలనిష్కళమాత్మరూపం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆధారహృత్కమలమధ్యగతం పరేశం వారణాసీపురపతిం భజ విశ్వనాథం. వారణాసీపురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠతే మనుష్యః విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
शिवलोकमवाप्नोति शिवेन सह मोद्यते। इति श्रीव्यासमहर्षिप्रणीतं श्रीविश्वनाथाष्टकं सम्पूर्णं सानन्दमानन्दवने वसन्तम् आनन्दकं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। सर्वं श्रीपरमेश्वरार्पणमस्तु।